హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఇది పార్ట్ 5 వీడియో ఆన్ తెలంగాణ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ రేషనల్ నెంబర్స్ చాప్టర్. ఈ వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. ఎక్స్ప్రెస్ 25/16 ఇన్ డెసిమల్ ఫామ్. 25/16 అనేది ఒక రేషనల్ నెంబర్, రైట్? దాన్ని డెసిమల్ ఫామ్లో రాయమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనేది ఒక రేషనల్ నెంబర్, రైట్? దీన్ని డెసిమల్ ఫామ్లో రాయాలంటే మనం సింపుల్గా 0.5 అని రాసేస్తాం, రైట్? 0.5. అలాగే 25/16ని డెసిమల్ ఫామ్లో రాయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే 25ని 25.0000 అని రాస్తున్నాను. ఓకే, డాట్ తర్వాత ఎన్ని జీరోస్ పెట్టినా దాని వాల్యూ ఏం లేనట్టే, రైట్? సేమే కదా. 25 ఆర్ 25.0 ఆర్ 25.00 ఇవన్నీ సేమే, ఈక్వల్, రైట్? వాట్ వాల్యూ. నౌ we want to divide that with 16. ఓకే, ఈ మెథడ్ని లాంగ్ డివిజన్ మెథడ్ అంటాం. మనం ఇప్పుడు యూస్ చేసే మెథడ్ని 1 times 16 is 16. ఓకే, 25లోని 16 సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి ఏమొస్తుంది? 9 మిగులుతుంది, రైట్? ఇక్కడ డాట్ ఉంది కదా, అందు గురించి ఇక్కడ కూడా డాట్ పెట్టాలి. సో 1 డాట్ అని పెట్టాం, 1 పాయింట్ అని చదువుతాం. అప్పుడు ఈ జీరోని కింద తీసుకురండి. అప్పుడు ఏమైంది? ఈ నెంబర్ 90 అయింది. 5 times 16 is 80, రైట్? యు సబ్ట్రాక్ట్ 80 from 90. అప్పుడు ఏం మిగిలింది? మనకి 10 మిగిలింది. 10 అనేది 16 కన్నా చిన్న నెంబర్. సో ఏం చేస్తున్నాం? ఇక్కడ ఉన్న జీరోని నెక్స్ట్ జీరోని ఇలా తెస్తున్నాం కిందకి. ఇప్పుడు ఇది 100 అయింది, రైట్? 6 times 16 is 96. 100 నుంచి 96ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏం మిగిలింది? 4 మిగిలింది, రైట్? 4 అనేది 16 కన్నా చిన్న నెంబర్. అగైన్ వీ హ్యావ్ టు బ్రింగ్ 1 జీరో డౌన్. సో ఇది 40 అయింది ఇప్పుడు, రైట్? 2 times 16 is 32. 32ని 40 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 8 మిగిలింది, రైట్? అగైన్ యూ బ్రింగ్ అనదర్ జీరో డౌన్. సో ఇది 80 అయింది. 5 times 16 is 80. జీరో అనేది రిమైండర్గా వచ్చింది, రైట్? సో మనకి ఇప్పుడు 25/16 అనే దాని వాల్యూ ఏంటంటే ఈ కోఎఫిషియంట్కి ఏది ఉందో అదే 1.5625. అర్థమైందా? రిమైండర్ జీరో వచ్చింది, రైట్? సో 25/16 ఈజ్ 1.5625. అండ్ మనం ఇక్కడ వాడిన మెథడ్ ఏమని పిలుస్తున్నాం? లాంగ్ డివిజన్ మెథడ్ అని పిలుస్తున్నాం. అర్థమైందా? లెట్ us ఎక్స్ప్రెస్ 8/125 ఇన్ డెసిమల్ ఫామ్. 8/125 అనేది మనకి ఒక రేషనల్ నెంబర్, రైట్? దీన్ని డెసిమల్ ఫామ్లో రాయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ 8ని 8.0000 ఇలా రాసుకుందాం. ఓకే, దెన్ ఇలా గీసుకుని 125 అనేదాన్ని బయట రాద్దాం. ఓకే, మీరు చూడండి, డాట్ కంటే ముందు ఓన్లీ 8 ఉంది, రైట్? 8 అనేది సింగిల్ డిజిట్ నెంబర్, ఇక్కడ మనకి 3 డిజిట్ నెంబర్ ఉంది, రైట్? 8 అనేది స్మాల్ నెంబర్. సో నేనేం చేస్తానంటే 0 into 125 అని రాస్తాను. 0 into 125 is 0. 8లోని జీరోని సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి 8 మిగిలింది, రైట్? ఇక్కడ డాట్ ఉందా? సో సేమ్ ఇక్కడ డాట్ పెట్టేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ఈ జీరోని కింద తెస్తాం, రైట్? 80 అయింది. ఇప్పుడు 80 అనేది 125 కన్నా స్మాల్ నెంబర్. సో అగైన్ 0 times 125 is 0, రైట్? సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏం మిగిలింది? 80 మిగిలింది. ఇప్పుడు 80 అనేది స్మాల్ నెంబర్ కాబట్టి యూ బ్రింగ్ అనదర్ జీరో డౌన్, రైట్? 800 అయింది. 6 times 125 ఎంత అయింది? 750 అయింది, రైట్? 750 సబ్ట్రాక్ట్ చేయండి. 800లో 750 సబ్ట్రాక్ట్ చేస్తే 50 మిగిలింది, రైట్? బ్రింగ్ అనదర్ జీరో డౌన్. ఇప్పుడు ఇదేమైంది? 500 అయింది, రైట్? 4 times 125 is 500, right? So
సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏం మిగిలింది, రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏమని రాసేయచ్చు, 8/125 ఈక్వల్ టు 0.064 అని రాయొచ్చు. చూడండి డాట్ తర్వాత ఉన్న నెంబర్స్ ని మనం 64 ఇలా చదవట్లేదు, 064 అని చదువుతున్నాం. 064 డాట్ తర్వాత ఉన్న నెంబర్స్ ని అలాగే ఇండివిజువల్ డిజిట్స్ గానే చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1.25 అని చదువుతాం దీన్ని, ఓకేనా. 1.56 అని చదువుతాం దీన్ని, 1.56 అని చదవం, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఏమని చదువుతున్నాం, 0.064 అని చదువుతున్నాం. సో మనం 8/125 అనే రేషనల్ నెంబర్ని డెసిమల్ ఫామ్లో రాస్తే మనకి ఏమొచ్చింది, ఆన్సర్ 0.064 అని వచ్చింది. అర్థమైందా? మనం ఇప్పుడు వరకు 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా. 8/125 ఈక్వల్ టు 0.064 అని రాసాం. 25/16 ఈక్వల్ టు 1.5625 అని రాసాం. రైట్, మీరు చూడండి ఈ 2 కేసుల్లోని లాంగ్ డివిజన్ మెథడ్ అప్లై చేయడం ద్వారా చివరిగా రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిన తర్వాత ఈ డివిజన్ ప్రాబ్లమ్ ఆపేసాం, ఈ కోఎఫిషియంట్ ని డెసిమల్ ఎక్స్పాన్షన్ లో డెసిమల్ గా రాసేస్తున్నాం. రైట్, సో మీరు గుర్తుపెట్టుకోండి, రిమైండర్ 0 వచ్చింది అండ్ మనకు వచ్చిన డెసిమల్ ఫామ్ ఏదైతే ఉందో అది టెర్మినేటింగ్ డెసిమల్ అని పిలుస్తాం. ఓకే, అంటే 0.064 తర్వాత ఇంక వేరే డిజిట్స్ ఏమీ రావట్లేదు ఈ కేసులో. ఇక్కడ 1.5625 తర్వాత ఇంకేం డిజిట్స్ లేవు. రైట్, అందు గురించి టెర్మినేటింగ్ డెసిమల్ అని పిలుస్తాం దీన్ని టెర్మినేటింగ్ డెసిమల్ అని ఎందుకు పిలుస్తామంటే మీకు దేర్ విల్ బి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆల్సో. ఓకే, వాటి గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, రిమైండర్ 0 వచ్చేసింది అండ్ డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద గివెన్ రేషనల్ నెంబర్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. అర్థమైందా? ఇప్పుడు మనం నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ గురించి చూద్దాం. ఓకే, మనకి ఒక రేషనల్ నెంబర్ ఇచ్చారు 11/9 అనేదాన్ని, దాన్ని వి వాంట్ టు ఎక్స్ప్రెస్ దాట్ నెంబర్ ఇన్ డెసిమల్ ఫామ్. ఈ డెసిమల్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనకి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ వస్తుంది. అదేంటో అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు చూద్దాం. 11/9 అనేది ఉంది కదా, దాన్ని మనం డెసిమల్ ఫామ్ లో రాద్దాం అనుకుంటున్నాం కాబట్టి 11 ని 11.0000 ఇలా రాద్దాం. రైట్, ఈ 9 ని ఇక్కడ రాసుకోండి. 1 times 9 is 9. 11 లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2 మిగిలింది. సో డాట్ దాకా వచ్చేసాం కాబట్టి ఇక్కడ డాట్ పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ 0ని కిందకి తీసుకురావాలి, అంతేనా. 2 times 9 is 18. 18 సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ 2 వచ్చింది, ఈ 0ని కిందకి తీసుకొచ్చాం. మళ్ళీ 20. రైట్, 2 times 9 is 18. మళ్ళీ 2 వచ్చింది, మళ్ళీ 0 కింద తీసుకొస్తే ఇది 20 అయింది. 2 times 9 is 18. సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ 2 వచ్చింది. మీరు చూడండి రిమైండర్ ప్రతిసారి 2నే వస్తుంది, రిపీటెడ్గా వస్తుంది. రైట్, అంటే ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసుకుంటూ పోతే ఇంకా ఎన్ని డిజిట్స్ ఆఫ్ 2 అయినా రాయండి, ఇది అవ్వదు, ప్రాబ్లం సాల్వ్ అవ్వదు పూర్తిగా. రైట్, దీన్ని ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం 11/9 ఈక్వల్ టు 1.222 అండ్ సో ఆన్ అని రాస్తాం. ఓకే, అండ్ సో ఆన్ అని రాస్తే దాని మీనింగ్ ఏంటి, ఈ రిపీటింగ్ డెసిమల్ ఏదైతే ఉందో రికరింగ్ డెసిమల్ అంటున్నాం కదా, అది ఇన్ఫినైట్ టైమ్స్ రాసేయచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు, 1.22222222 ఇలా రాసుకుంటూ పోతుండొచ్చు. అర్థమైందా? అందు గురించి దీన్ని రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ అని ఎందుకన్నామంటే ఒక పర్టికులర్ ప్లేస్లో రిమైండర్ 0 అయిపోయి డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆగట్లేదు, అందు గురించి దీన్ని నాన్ టెర్మినేటింగ్ అన్నాం. ఓకే, 11/9 కెన్ బి రిటన్ యాజ్ 1.2222 అండ్ సో ఆన్ అని రాయొచ్చు. అర్థమైందా? అయితే ప్రతిసారి ఇలాగ 1.2222 అని రాయకుండా మనం ఏం చేస్తామంటే 1.2 విత్ ఓవర్ బార్ ఆన్ 2 రాస్తాం. ఇలా రాయడం ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే 2 అనేది రిపీట్ అవుతూ పోతుంది అని దాని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 1.1 నెట్ మీద బార్ ఇలా రాసామనుకోండి, దాని మీనింగ్ ఏంటి, 1.1111 అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ 1.01 మీద ఓవర్ బార్ ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటి, 1.01010101 అండ్ సో ఆన్. అంటే
01 అనే 2 డిజిట్స్ రిపీటెడ్ గా వస్తున్నాయి, అందు గురించి 01 మీద ఓవర్ బార్ రాసాము. అర్థమైందా? లెట్ us now express 14/11 in decimal form. 14/11 ని డెసిమల్ ఫామ్ లో రాయాలంటే మనం ఏం చేస్తాం, 14.0000 ఇలా రాసుకుంటాం, రైట్? సో 11 ని బయట పక్కన రాద్దాం. 1 times 11 is 11. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 3 మిగిలింది, రైట్? ఇక్కడ డాట్ దాకా వచ్చేసాం కదా, సో లెట్స్ పుట్ డాట్ హియర్. ఓకే, అప్పుడు 0ని కిందకి తీసుకొస్తాం, 30 అయింది, రైట్? 2 times 11 is 22. 22 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిమైండర్ 8 వచ్చింది, రైట్? 8 అనేది 11 కన్నా స్మాల్ నెంబర్, సో 0ని కింద తీసుకొచ్చాం. 7 times 11 is 77, రైట్? సబ్ట్రాక్ట్ చేస్తే 80 నుంచి 3 రిమైండర్ వచ్చింది. అగైన్ యు బ్రింగ్ 0, రైట్? ఇప్పుడు ఏమైంది, ఇది 2 times 11, 22 సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ 7 వచ్చింది, సో 8 వచ్చింది, రైట్? సో 8 0 కింద తీసుకొస్తే 80 అయింది ఇది. సో 7 times 11 77, సబ్ట్రాక్ట్ చేస్తే 3. మీరు చూడండి రిమైండర్ ఇక్కడ 3 వచ్చింది ఫస్ట్, రైట్? తర్వాత ఏమొచ్చింది, 8 వచ్చింది, తర్వాత మళ్ళీ 3 వచ్చింది, 8 వచ్చింది, 3 వచ్చింది, తర్వాత 8 వస్తుంది, ఇలా రిపీటెడ్గా వెళ్తూనే ఉంటుంది. అందు గురించి ఏంటంటే మనం 14/11 రాసినప్పుడు ఈక్వల్ టు 1.272727 అండ్ సో ఆన్ అని రాస్తాం. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం 14/11 ఏమని రాయొచ్చు, 1.27 విత్ ఓవర్ బార్ ఆన్ 27 అని రాయొచ్చు, రైట్? అర్థమైందా? దీని ఏమని రాస్తున్నాం, 1.27 విత్ ఓవర్ బార్ ఆన్ 27 అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ 2 and 7 అనే డిజిట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి అని దాని మీనింగ్. ఓకే, సో నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం 2 చూసాం, రైట్? అవేంటి, 1.222222 అండ్ సో ఆన్, దాన్ని ఏమని రాసాం, 1.2 విత్ ఓవర్ బార్ ఆన్ 2 అని రాసాం, రైట్? సిమిలర్లీ ఇక్కడ 1.272727 అండ్ సో ఆన్ అనే దాన్ని 1.27 విత్ ఓవర్ బార్ ఆన్ 27 అని రాసాం, రైట్? అయితే ఇక్కడ చూడండి మీరు, రిమైండర్ అనేది 0 అవ్వట్లా అంటే డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేట్ అవ్వదు, ఇది ఇలా వెళ్తూనే ఉంటుంది, రైట్? అండ్ డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్. మీరు చూడండి ఇక్కడ 2 అనేది రిపీట్ అవుతుంది, ఇక్కడ 272727 అంటే 27 అనే 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి. అందు గురించి వీటిని ఏమంటున్నాం, నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటున్నాం, ఆర్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? మనం రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఫామ్లో రాసినప్పుడు టెర్మినేటింగ్ డెసిమల్స్ వస్తున్నాయి కొన్నిసార్లు కొన్ని రేషనల్ నెంబర్స్కి నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్స్ వస్తున్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి.